కర్ణాటక అంటేనే కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. రాజకీయ రచ్చలోనూ ఆ రాష్ట్రం రూటే సెపరేట్. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా హిజాబ్ రగడ మాత్రం కామన్ అయిపోయింది. తాజాగా టీచర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు పొలిటికల్ చిచ్చు రేపాయి. కర్ణాటకలో హిజాబ్ పై పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు బెలుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం 41 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలల లెక్చరర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్ని ప్రకటించింది. ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డుకు ఉడిపి జిల్లాలోని కుందాపూర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీని ఎంపిక చేసింది. రామకృష్ణకు అవార్డు ప్రకటించడంపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వం హయాంలో హిజాబ్ వివాదానికి కారణమైన వారిలో రామకృష్ణ ఉన్నారని ఆరోపించింది. ప్రభుత్వం రామకృష్ణకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును నిలిపివేసింది. రామకృష్ణకు అవార్డును నిలిపివేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను బుజ్జగించేందుకే అవార్డును నిలిపివేసిందని, గురువుల్ని కులం, మతం ఆధారంగా చూడడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేష్ టెంగింకాయ్. రామకృష్ణకు అవార్డును ప్రకటించే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకుని ఉండాల్సిందని, ఇప్పుడు కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి అవార్డును నిలిపేయడం సరికాదని ఎమ్మెల్యే శ్రీవత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.